వాటర్ మ్యాటర్స్, కృష్ణా హీటర్స్. కృష్ణా జలాలపై నేతల మధ్య మళ్లీ మాటల తూటాలు పేలుతున్నాయి. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అది ఆగిపోవడానికి కారణం మీరంటే మీరని దుమ్మెత్తు పోసుకుంటున్నారు. ఇక తెలంగాణకు దక్కాల్సిన కృష్ణా జలాల్ని ఏపీ దోచుకుంటుంటే సీఎం రేవంత్ నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. ఇలా మరోసారి వాటర్ వార్కు తెరలేచింది. ఎవరేమన్నారో ఒకసారి చూద్దాం. రాయలసీమకు చేసిందేమీ లేక మోసం జరిగిపోయినట్టు ఇప్పుడు వైసీపీ డ్రామాలాడుతోంది అన్నారు మంత్రి పయ్యావుల. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఎప్పుడు ఆగిపోయిందో తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది అన్నారు. జిల్లాలో జరిగిన లిఫ్ట్ ఇరిగేషన్ సమావేశంలో చంద్రబాబుని విమర్శించడానికే వైసీపీ పరిమితమైందని ఆయన విమర్శించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలోనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆగిపోయాయన్నారు. రాయలసీమలో ఘోర పరాజయాన్ని చూసినటువంటి వైఎస్ఆర్సీపీ నేతలు 5 ఏళ్లలో తమకు అధికారం ఇచ్చినటువంటి 5 ఏళ్లలో రాయలసీమ ప్రజలకు చేసిందేమీ లేక, చెప్పుకోవడానికి మొహం లేక, రాయలసీమ లిఫ్ట్ పేరుతో ఏదో మోసం జరిగింది, ఏదో ఆగిపోయింది అంటూ పెద్ద ఎత్తున సమావేశాలు పెట్టుకుంటూ తిరుగుతూ ఉన్నారు. ఆ సమావేశాల్లోనే వాళ్ళ చిత్తశుద్ధి అర్థమవుతా ఉంది. కరెక్ట్గా పట్టుమంటే 10 మంది కూడా కూర్చోకుండా అరగంటలో ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు అని అంటే రాయలసీమ మీద ఇంకా వీళ్ళ బుద్ధి మారలేదు అనేటువంటిది అర్థమవుతా ఉంది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్లో తెలంగాణ ముఖ్యమంత్రి గారు నేను అడిగితే ఆపాడు అని చెప్పారు. ఇది అన్యాయం. అరే, ఆగిపోయినటువంటి ప్రాజెక్టుని చంద్రబాబు నాయుడు గారు ఎట్లా ఆపుతారో అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. పయ్యావులకు వైసీపీ మాజీ ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు కౌంటర్ ఇచ్చారు. రాయలసీమను చంద్రబాబు తన స్వార్థం కోసం బలి చేశారని ఆరోపించారు. రాయలసీమ లిఫ్ట్ పథకాన్ని ఆపేసి సాగునీరు లేకుండా చేశారన్నారు. అన్ని ప్రాంతాలను చంపేసి అమరావతిలో లక్షల కోట్లు ఖర్చు చేస్తారా అని ప్రశ్నించారు. రాయలసీమ బిడ్డగా నువ్వు రాయలసీమను పుట్టారు చంద్రబాబు నాయుడు గారు. ఒక్క ప్రాజెక్ట్ అంటే ఒక ప్రాజెక్ట్ పూర్తి చేసావు రాయలసీమలో. పోతిరెడ్డిపల్లి రెగ్యులేటర్ కానీ, గాలినగరి కానీ, తెలుగు గంగా సంబంధించిన కానీ, సోమశిల సంబంధించిన కానీ, ఈ ఉపనదులైన ఒక్కటన్నా కూడా పూర్తి చేశాను. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఏదైతే స్టార్ట్ చేసి అరాకొరా ఉన్నటివి మళ్ళీ జగన్ వచ్చినాక దాన్ని పూర్తి చేసి సస్యశ్యామలంగా నీళ్ళు ఇవ్వాలనుకుంటే మళ్ళీ అద్భుతమైన రాయలసీమకు లిఫ్ట్ ఇరిగేషన్ మళ్ళీ మరి జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతమైన ప్రాజెక్టులు, నీళ్ళ ప్రాజెక్టులు పెడితే నీ వారి చేత, తెలంగాణ వారి చేత కోర్టులో కేసులు వేపించి దాన్ని మళ్ళీ ఆపుతారు. ఇది ఎక్కడ న్యాయం అండి? ఇది ఎక్కడ ధర్మము? అందుకే రాయలసీమ ప్రజలు నిన్ను రాయలసీమ ద్రోహిగా నిన్ను అభిమానిస్తున్నాడు. ఇక ఇదే టాపిక్పై బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి కూడా స్పందించారు. తాము ప్రాజెక్టులు కడితే వాటిని ఓపెన్ చేయడానికి కూడా సీఎం రేవంత్ రెడ్డికి టైం లేకుండా పోయిందని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రోజుకు సగటున 13 టీఎంసీలు ఎత్తిపోసుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డి పట్టించుకోవట్లేదంటున్నారు ఆయన. కఠినాతి కఠినమైనటువంటి చట్టం, అటువంటి దాంట్లో పబ్లిక్ హియరింగ్ను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్కు, ఇతరేతర క్లియరెన్సెస్కు అన్నింటికీ మార్గం సుగమం చేసినాం. మేము 100% ప్రజల్ని ఒప్పించి మేము ప్రాజెక్టు నిర్మాణం చేస్తాం. 5 రిజర్వాయర్లు కట్టి 4 పంపింగ్ స్టేషన్లు పూర్తి చేసి, మోటార్లు పెట్టేసి, ట్రయల్ రన్ చేసి అంతా చేసి పెడితే 3వ సంవత్సరం నడుస్తుంది ముచ్చటగా. ముఖ్యమంత్రికి సమయం లేదు. ఒక్కనాడైనా సమీక్ష చేయరండి ముఖ్యమంత్రి? పాలమూరు జిల్లా నుంచి ఒక అవకాశం వచ్చింది ముఖ్యమంత్రిగా. ఇప్పుడు చేయడం కాదు, ఈ ఒత్తిడిలో రేపో మాపో చేయొచ్చు, అది వేరే సంగతి. 3 ఏళ్ళుగా ఎందుకు చేయట్లేదు? 2.5 ఏళ్ళు దాటిపోయింది, ఎందుకు చేయట్లేదు? పాలమూరు వాసి కదా, ఎక్కడో చోట కడుపులో ఇంత ప్రేమ ఉండాలి కదా. పోనీ ఆయనకు లేదు. జిల్లా ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? జిల్లా మంత్రులు ఏం చేస్తున్నారు?